హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్‌లీ ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను. నాకు ఈ మధ్య వీడియోస్ షూట్ చేసి, ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేయడానికి టైం అస్సలు దొరకట్లేదు. అండ్ మేము రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ శ్రీశైలంకైతే వెళ్ళొచ్చాము. సో, దానికి సంబంధించిన వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. సో, దానికోసం అయితే మేము నైట్ 1:50 ఆ టైంకైతే రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసామన్నమాట గ్రౌండ్ ఫ్లోర్‌కి. వచ్చేసి ఇంక అక్కడ క్యాబ్ అయితే బుక్ చేశాడు. సో, క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బస్ వచ్చేసి 3:30కి అనమాట. జేబీఎస్ బస్ స్టాండ్‌లో మేము బుక్ చేసుకున్నామన్నమాట. సో, మా ఇంటి దగ్గర నుంచి జేబీఎస్ బస్ స్టాండ్‌కి వెళ్ళడానికి 1 అవర్ టైం అయితే పడుతుంది. సో, నైట్ టైం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి త్వరగానే వెళ్ళిపోవచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏంటి అంటే అసలుకి ఎండాకాలంలో వానలు పడతాయని ఎవరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయరు కదా! సో, మేము బయలుదేరే టైంకైతే ఫుల్లు వర్షం వచ్చి అప్పుడే తగ్గిందనమాట. ఆ వర్షం కూడా చాలా హెవీగా వచ్చి తగ్గింది. అండ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇలా వర్షం ఎక్కువ పడినప్పుడు క్యాబ్స్ బుక్ అవ్వాలన్నా కష్టం అనమాట. మరీ స్విమ్మింగ్ పూల్ అయిపోయిందనమాట. అంత పెద్ద వర్షం అయితే పడింది. అనుకున్న టైంకి బస్ స్టాండ్ రీచ్ అవుతామా లేదా అన్న టెన్షన్ అయితే ఉండిందనమాట. బట్ ఫైనల్‌గా మేము 7 సీటర్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఆ టైంకి ఏది దొరికితే అదే కదా! బస్ స్టాండ్‌కెళ్ళిన తర్వాత 3:30కి అయితే బస్సు 4:30కి వచ్చిందనమాట. సమ్ మిషన్ ప్రాబ్లమ్ వల్ల లేట్ అయిందని చెప్పారు. సో, ఇంకా 4:30కి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడి నుంచి. అక్కడికెళ్ళేసరికి మాకు 10:30 అలా అయ్యింది. అండ్ ఇంకా బస్ ఎక్కగానే పడుకున్నామనమాట. ఎందుకంటే ఆ డే అంతా కూడా నేను అస్సలు పడుకోలేదు. ఎందుకంటే ఇంట్లో పనులున్నాయి అండ్ లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఇవన్నీ గూడా ఉందనమాట. సో, అందువల్ల ఆ డే టైమ్ అంతా కూడా నాకు పడుకోవడానికి కుదరలేదు. సో, ఇంకా బస్ ఎక్కగానే అందరం పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ 8:30 ఆ టైంకనమాట. ఈ వ్యూ అంతా కూడా చూడ్డానికైతే చాలా బావుంది. ఇంకా ఘాట్ రోడ్లు అండ్ ఈ కొండలు ఇవన్నీ గూడా వస్తాయి. ఘాట్ రోడ్డు కొంచెం దాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకుంటూ రావాలి. అండ్ అది కొంచెం నిదానంగా వెళ్తారు కాబట్టి టైం అయితే పడుతుంది. అందుకే మేము అక్కడికి వెళ్ళేసరికి 10:30 అలా అయింది. అండ్ ఇప్పుడు నేను మీకు కృష్ణ డ్యాము అండ్ అక్కడ వ్యూ అంతా కూడా షేర్ చేస్తున్నాను. సో, కంప్లీట్‌గా చూడండి. ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్‌గా శ్రీశైలంకైతే వచ్చేసాము. జనాలైతే చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఉగాది సీజన్ కాబట్టి ఈ మంత్ అంతా కూడా చాలామంది జనాలైతే ఉంటారు. అండ్ ఇంకా బస్ స్టాప్ దగ్గర మేము దిగేసామన్నమాట. దిగిన తర్వాత నేను అక్కడే బస్సులో వెయిట్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే ఆటో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళాడనమాట. అండ్ మా బుడ్డిగాడైతే ఇంక వాడిని తీసుకెళ్ళలేదని చెప్పి ఏడుస్తా ఉన్నాడు. అండ్ ఇంకా ఆటో ఎక్కేసి అక్కడి నుంచి వాసవి సత్రంకైతే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మాకు వాసవి సత్రం వెళ్ళడానికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము ఈ రూమ్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళాము. అప్పటికప్పుడు మనకి దొరకాలంటే దొరకదు. ఎందుకంటే జనాలు చాలామంది ఉన్నారు. ఉగాది సీజన్ కాబట్టి.
అండ్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను, మా డ్యాడీ, మా మమ్మీ, మా అన్న అందరం కూడా మేము శ్రీశైలంకి అయితే వెళ్ళేవాళ్ళం. ప్రతి ఇయర్ ఉగాది టైంకి నాన్న తీసుకెళ్ళేవాడు. అప్పుడు చాలా బావుంటదనమాట. రథోత్సవం గానీ అన్నీ చాలా బావుంటాయి. జనాలు గూడా ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు మేము దిగిన సత్రం వేరేదనమాట. ఇది కాదు. ఖమ్మం వారి సత్రం అని చెప్పి ఉంటుంది. అది కూడా చాలా బావుంటుందనమాట ఇంకా ఎప్పుడు వెళ్ళినా అక్కడే రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్ళేవాళ్ళం. అండ్ ఇప్పుడు కూడా మేమింకా వచ్చిన వెంటనే రెడీ అయిపోయి బుడ్డిగాడిని రెడీ చేసేసి షాపింగ్‌కైతే వెళ్తున్నామనమాట. ఎందుకంటే మాకు ఈవినింగ్ 6 ఆ టైంకి కళ్యాణం అయితే ఉంది. అది కూడా మేము ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళాము. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ 12 నుంచి ఈవినింగ్ 6 వరకు ఏం చేయాలి అని చెప్పి ఇంకా వచ్చిన వెంటనే రెడీ అయిపోయి ఇలా షాపింగ్ అయినా చూసుకుందాము అని చెప్పి వచ్చాను. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, డెకరేషన్ ఐటెమ్స్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. గార్లాండ్స్, డెకరేషన్ ఐటెమ్స్, దేవుడి పటాలు, బ్యాగ్స్, పసుపు, కుంకుమ, విభూది రాయి ఇట్లాంటివన్నీ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉగాది టైంకి ఎక్కువగా కర్ణాటక వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు అక్కడి నుంచి మనకి అంటే కర్ణాటక సైడ్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తారు వాళ్ళు. షాపింగ్ అయితే పెద్దగా ఏం చేయలేదు. ఒక 2 స్కార్ఫ్స్ తీసుకున్నాను అంతే. ఇంకేం చేయలేదు. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే మేము సత్రానికొచ్చేసి ఇంకా భోజనం అయితే తినేస్తున్నాము. భోజనం కూడా చాలా బావుంది. మళ్ళీ తర్వాత తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళాము. అప్పుడు మళ్ళీ వర్షం పడింది. ఇంకా పక్కన ఆగి మళ్ళీ రూమ్‌కొచ్చేసామనమాట. అండ్ ఇక నైట్ దర్శనానికి వెళ్ళింది, కళ్యాణానికి వెళ్ళింది అదంతా కూడా నేను వీడియో తీయలేదు. ఎందుకంటే అంత టైం కూడా లేదు. ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము. అండ్ నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సత్రంలో టోకెన్స్ తీసుకోవడానికి వచ్చాననమాట. అప్పుడు లోపల ఒక టెంపుల్ లాగా ఉందనమాట. వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా టోకెన్స్ తీసుకొని వెనక్కైతే వచ్చి మళ్ళీ ఒకసారి నైట్ బయటకైతే వెళ్ళాము. సో, నెక్స్ట్ డే ఏం చేశాము, ఏంటి అనేదైతే నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. అండ్ అంతకంటే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.